హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఈరోజు నేను పప్పుచారు రెసిపీ చేశాను, మీరు కూడా చూసేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ వెజిటేబుల్ కట్ చేసుకుందాం. పప్పుచారుకు కావాల్సిన వెజిటబుల్స్ బెండకాయలు, టమాటా, సొరకాయ, ఆనియన్స్, మిర్చి, క్యారెట్, ములక్కాయ. పప్పుచారులోకి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసుకోవడానికి ఆ గ్లాస్ పప్పును కడిగేసుకుని నీట్గా కుక్కర్లో పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వాటర్ పోస్తేనే మా కుక్కర్లో ఉడుకుతుంది 6 విజిల్స్కి వచ్చేసరికి. మీరు మీ కుక్కర్ విధానాన్ని బట్టి పప్పు ఉడకబెట్టుకోండి. అలానే పప్పుచారు కోసం నేను ఓన్లీ పచ్చిమిర్చినే యూజ్ చేస్తాను, కారం వేయను. పప్పుచారు కోసం ముందుగా చింతపండుని ఒకసారి కడుక్కుని వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు పప్పుచారు రెడీ చేసుకోవడం కోసం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పప్పు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అలానే ఎండుమిర్చి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిక్స్ చేసుకుంటూ ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ వేసి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మిగతా ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని అందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక పసుపును కూడా తగినంత వేసుకోవాలి. అంటే మనం పప్పులో వేసుకుంటాం కదా, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక చూసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు వేసుకుంటున్నాను పైన. నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ పప్పులో ఉడికితే పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పప్పుచారులో ముందు పప్పే యాడ్ చేస్తాను, చింతపులుసు తర్వాత పోస్తా లాస్ట్లో. పప్పు యాడ్ చేసుకుని కొంచెం సేపు పప్పుచారు మరిగిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఉడికిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు పప్పుచారులోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుని కొంచెం సేపు మరగనిస్తే పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పప్పుచారుని మనం ఇడ్లీలోకి అలానే రైస్లోకి సర్వ్ చేసుకుంటే పప్పుచారు చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు మన ఛానల్లో న్యూ వీడియో పప్పుచారు రెసిపీ. మీ అందరికీ నచ్చిందా? నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చెప్పాను కదా ఈరోజు మేము ఇడ్లీ చేసుకున్నామని చెప్పేసి ఇంట్లో ఆ టిఫిన్ ఇడ్లీ పప్పుచారుని ఇడ్లీలో యాడ్ చేసుకుని
తిన్నాము. సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో పప్పుచారుని ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.